ప్రియులరా, మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన 3 దశలలో మొదటి దశ ఫౌండేషన్, పునాది. ఆ పునాది ఏ విధంగా వేసుకోవాలో, ఆ పునాది ఏ విధంగా ఉండాలో, ఆ బాల్య దశ అది ఎంత బలీయంగా ఉండాలో రాత్రి మనం నేర్చుకున్నాం. ఇక మరొక ప్రాముఖ్యమైన దశ మానవ జీవితంలో యవ్వన దశ. ఇటు బాల్యానికి అటు వృద్ధాప్యానికి మధ్యలో ఉన్నటువంటి దశ యవ్వన దశ. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారంగా 15 నుండి 24 సంవత్సరాల వయసున్న వాళ్ళను యవ్వనస్తులు అని గుర్తిస్తున్నారు. కానీ మన భారతదేశ లెక్కల ప్రకారంగా 15 నుండి 40 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళని యవ్వనస్తులుగా గుర్తిస్తున్నారు. అదే అమెరికాలో అయితే 12 ఏళ్ల వయస్సు నుంచి దాదాపు 45 ఏళ్ల వయస్సు వరకు కూడా యవనస్తులుగానే గుర్తిస్తూ ఉంటారు. పాశ్చాత్య దేశాల్లో టీనేజ్కి దాదాపు ఇంకొన్ని పాశ్చాత్య దేశాలు అయితే 50 ఏళ్ల వరకు ఇచ్చేస్తారు. అంటే వాళ్ళ ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు వాళ్ళు టీనేజ్ లెక్కల్లో తీసుకుంటారు. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. మనం ఈ యవ్వన దశలోనే ఏదైనా సాధించగలుగుతాం. బాల్య దశలో మనం సాధించేది ఏముండదు, వృద్ధాప్యానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం సాధించేది ఏముండదు. కానీ మనం సాధించేదంతా కూడా ఎక్కడ సాధిస్తామంటే యవ్వనంలో ఉండగానే సాధించగలం. యవ్వనంలో ఉండగానే మనం ఏదైనా సంపాదించగలం. యవ్వనంలో ఉండగానే మనం ఏదైనా చేయగలం. యవ్వనంలో ఉండగానే మనం ఎక్కడికైనా వెళ్ళగలం. యవ్వనంలో ఉండగా మన అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి. కాళ్ళ దగ్గర నుంచి కళ్ళు వరకు అన్నీ చక్కగా పనిచేసే దశ ఏ దశ? యవ్వన దశ. వృద్ధాప్యానికి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు సరిగా పనిచేయవు, కాళ్ళు సరిగా పనిచేయవు. ఎక్కువసేపు కూర్చోలేము, ఏది చూడలేము, ఎక్కువ మాట్లాడలేము, ఎక్కువ నడవలేము, ఏ పని చేయలేము. కానీ ఇప్పుడు మంచి సత్తువలో ఉన్నాం కనుక, మంచి బలం మీద ఉన్నాం కనుక, యవ్వన రక్తం ప్రవహిస్తుంది కనుక మన శరీరంలో అన్ని పనులు చక్కగా చేయగలుగుతాం, అన్ని విషయాలు చక్కగా చక్కబెట్టుకోగలుగుతాం, ఏదైనా మనం సాధించడానికి పూనుకుంటాం. యవ్వనస్తుల బలమును గురించి దేవుడు మాట్లాడుతూ ఒక మంచి మాట దైవ గ్రంథంలో వ్రాయించాడు. ఒకసారి ఆ మాట మనం దైవ గ్రంథంలో చూడగలిగితే ప్రియులరా, దేవుడు వ్రాయించినటువంటి మాట సామెతల గ్రంథం 20 అధ్యాయము 29వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 20 అధ్యాయము 29వ వచనం ఒకసారి చూడాలి. యవ్వనస్తుల బలము వారికి అలంకారము అన్నాడు. చూడండి, యవ్వనస్తుల బలం ఏంటట? వారికి అలంకారము. ఏ బలాన్ని అయితే మనం కలిగి ఉన్నామో యవ్వన దశలో దేవుడు శరీరానికి నియమించినటువంటి బలం, ఈ దశలో మీరు బలంగా ఉండాలి అని దేవుడు శరీరానికి ఏర్పాటు చేసినటువంటి ఒక విద్య అది. మన బల ప్రారంభపు దశ ఉండే కొలది ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు అలా పైన వయసు మీద పడుతున్న కొలది క్రమేపీ ఆ యవ్వన బలం, ఆ శక్తి మెల్లిమెల్లిగా డౌన్ అయిపోతాయి. చర్మం ముడతలు పడిపోద్ది, కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు మొదలవుతాయి, రక్తంలో శక్తి తగ్గిపోద్ది, స్పీడ్ తగ్గిపోద్ది. ఆటోమేటిక్గా మనం మెల్లిగా డౌన్ఫాల్కి వెళ్తాం. కానీ యవ్వన దశలో ఉన్నటువంటి ఈ బలాన్ని దేవుడు ఏమంటున్నాడు? అలంకారము అంటున్నాడు. ప్రియులారా, బలము అనేది దానికి ఉన్న మరొక పర్యాయ పదం ఏంటంటే పవర్. బలం అంటే ఏంటి? పవర్. ఆమె పవర్ఫుల్ బీయింగ్ అంటారు. అంటే నేను ఒక శక్తివంతుడను. ఈ పవర్ని చక్కగా వాడుకుంటే గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ఈ పవర్ని చక్కగా వాడుకోకపోతే చెడ్డ కార్యాలు చేస్తాం. దేవుడు యవ్వన దశలో బలాన్ని ఇచ్చి, ఓ యవ్వనుడా, నీ యవ్వన దశలో నీకు ఉన్నటువంటి బలం అది నీకు అలంకారం అని చెప్తున్నాడు. ఇక్కడ చాలామంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, వాళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటారంటే, ఏమండి ఇప్పుడు మీరు కంఫర్ట్గా ఉన్నారా, లేకపోతే యవ్వనంలో ఉండగా మీరు హ్యాపీగా ఉండేవారా అని అడగండి. వాళ్ళని ఏం చెప్తారు? ఎప్పుడు హ్యాపీగా ఉండేవారు వాళ్ళు? ఎప్పుడు ఉండేవారు హ్యాపీగా? యవ్వనంలో ఉండగా. ఇప్పుడు హ్యాపీగా లేరు. ఇప్పుడు వాళ్ళు యవ్వనంలో ఉన్నంత ఆనందంగా లేరు, యవ్వనంలో ఉన్నంత సంతోషంగా లేరు. బలం ఉడిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెయ్యాలనుకున్నా చేయలేరు. అంతేనా?
చెయ్యాలనుకున్నా చేయలేరు. మరి చెయ్యాలనుకున్నవి ఎప్పుడు చేయాలి చెప్పండి? ఎప్పుడు చేయాలి? ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే చేయాలి. ఒంట్లో సత్తువ తగ్గిపోయింది, ఇప్పుడు చేయాలనుకున్నా చేయలేం. జేబులో డబ్బులు ఉన్నప్పుడే ఏదైనా కొనుక్కు తినగలం. డబ్బులు అయిపోయాక తినగలమా? తినలేం కదా. అప్పుడు మనం ఊహించుకుంటూ ఉంటాం, అయ్యో నా దగ్గర డబ్బులుంటే నేను కూడా కొనుక్కునేవాడిని కదా, నా దగ్గర డబ్బులుంటే నేను కూడా కొనుక్కుని తినేవాడిని కదా అనుకుంటారు. ఒంట్లో సత్తువ ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతారు. ఒంట్లో సత్తువ కోల్పోయి నిస్సత్తువ వచ్చేసినప్పుడు ఏదీ చేయలేకపోతారు. వాళ్ళకి ఏమీ కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, యవ్వనస్తులారా మీ యవ్వనము మీకు ఏంటట? అలంకారము అంటున్నాడు. మీ యవ్వనము మీకు అలంకారము. ఏమండి? అయితే ఈ యవ్వన దశలో, అలంకారమైన బలమున్నటువంటి ఈ యవ్వన దశలో సరిగా వినియోగించుకోవడం, సరిగా వినియోగించుకోకపోవడం అనే రెండు అంశాలలో చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లేదా హార్మోన్ల సమతుల్యత దెబ్బతినటం, సడన్గా వాళ్ళు యవ్వన దశలోకి అడుగుపెట్టినప్పుడు కొంత కంట్రోల్ తప్పిపోవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా బాల్య దశలో నుండి, కౌమార దశలో నుండి యవ్వనం వైపుకు అడుగులు వేస్తున్నటువంటి వాళ్లకు కొంచెం కంట్రోల్ తప్పుతుంది. ఎందుకు కంట్రోల్ తప్పుతుంది అంటే, వాళ్ళ ఆలోచనలు నిర్దిష్టమైన పరిధిలో ఉండవు. సరి అయిన జ్ఞానం వాళ్ళకి చెప్పకపోతే, సరి అయిన దశలో బాల్యం నుండి వాళ్ళను పెంచకపోతే, యవ్వనానికి వచ్చిన తర్వాత వాళ్ళ మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయంటే, ఏది అవసరం ఏది అనవసరం అని నిర్ధారించుకోవటంలో విఫలమైపోతారు. మాకు ఏది కావాలి ఏది అక్కర్లేదు అనేది వాళ్ళు సరిగ్గా డిసైడ్ చేసుకోలేరు. అందుకే చూడండి, చాలామంది యవనస్తులు ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళు లేదా 15 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి వాళ్ళు తల్లిదండ్రుల మాట వినడం మానేస్తారు. ఎందుకు తల్లిదండ్రుల మాట వినడం మానేస్తారంటే, మేము కూడా పెద్దవాళ్ళం అయిపోయాం కదా, మీరు మాకు చెప్పేది ఏంటని. అంటే వాళ్ళ దృష్టిలో ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మేము కూడా పెద్దోళ్ళు అయిపోయాం, ఇప్పుడిప్పుడే మాకు మీసాలు మొలుస్తున్నాయి, ఇప్పుడిప్పుడే మాకు గడ్డాలు బయలుదేరాయి. సరే, మా నాయనకే కాదు నాకు గడ్డం వచ్చేసింది, మా నాయనకే కాదు నాకు మీసం వచ్చేసింది, ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయా. ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను కాబట్టి నువ్వేంటి నాకు చెప్పేది? నేను కూడా నీతో సమానమే కదా, నువ్వేంటి నన్ను కమాండ్ చేసేది? నువ్వేంటి నన్ను తగ్గించి మాట్లాడతావు? నువ్వేంటి నాకు బుద్ధి చెప్తావు? ఇలాంటి భావజాలం చాలామంది యవనస్తుల్లోకి వచ్చేస్తుంది. అవునా కదా? మీరు చెప్పండి. వాళ్ళు ఏమంటారు? ఎదిరించేస్తుంటారు, మాటకి ఎదిరించేస్తుంటారు, గొడవకు దిగుతారు, బయట ఫ్రెండ్స్తో ఎక్కువ సహవాసాలు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? బైకులు కావాలి, వస్తువులు కావాలి, సెల్ ఫోన్లు కావాలి. నాకు సెల్ ఫోన్ కొనవా అంటాడు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాడు, చెప్పకుండా వెళ్ళిపోతుంటాడు. ఎందుకు నీకు చెప్పాలన్నట్టు. నీకు ఎందుకు చెప్పాలి నేను? నువ్వేమైనా నాకు చెప్పి వెళ్తావా బయటికి? నువ్వు నాకు చెప్పి వెళ్ళినప్పుడు నేను ఎందుకు నీకు చెప్పి వెళ్ళాలి? తల్లిదండ్రులకి నేను ఎందుకు తల్లిదండ్రులకి చెప్పి వెళ్ళాలి? బయటికి వెళ్ళేటప్పుడు నా ఇష్టం, నేను వెళ్తా. ఈ భావజాలం అంతా ఎక్కడిది అంటే, సడన్గా వయసు వచ్చేసేసరికి, ఆ వయసులోనికి అడుగుపెట్టామన్న ఫీలింగ్ వచ్చేసరికి, ఇప్పుడు నేను కూడా పెద్దవాడినే, నేను కూడా గొప్పోడిని అయిపోయాను, నేను కూడా ఏదో సాధించేస్తాను. ఆ వయస్సులో అస్సలు వాళ్ళకి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు. ఒక మాటలో చెప్పాలంటే, వాళ్ళు చేసేదంతా వాళ్ళకి కరెక్ట్ లాగా అనిపిస్తుంటుంది. చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి, యవ్వనస్తుల బ్రెయిన్ మీద చేసినటువంటి పరిశోధనలు, యవ్వనస్తుల మెదడు మీద చేసినటువంటి పరిశోధనల్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, యవ్వన దశలో సముద్రం మీద తుఫాను వచ్చినప్పుడు సముద్రం ఎలా అయితే అల్లకల్లోలంగా ఉండి నిశ్చలత కోల్పోతుందో, సముద్రంలో ఉప్పెన బయలుదేరినప్పుడు, తుఫాను బయలుదేరినప్పుడు ఎలా ఉంటుంది అది చెప్పండి? నిశ్చలంగా ఉంటుందా సముద్రం? ప్రశాంతంగా ఉంటుందా? ఉండదు. అంత గలిబిలి, గందరగోళం. ఆ నిమ్మళంగా మధ్యలో కెరటాలు వస్తే బీచ్లో మొదటి ప్రాంతంలో వస్తాయి తప్ప, మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత కెరటాలు ఉండవు. మధ్యలో అంత నిమ్మళంగా ఉంటుంది సముద్రం. అంత లోతైన సముద్రం నిమ్మళంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే తుఫాను చెలరేగిందో, ఆ ప్రశాంతమైన సముద్రం అంతా గలిబిలి, అల్లకల్లోలం, సుడిగుండాలు తిరుగుతుంటాయి, ఊగిపోతూ ఉంటుంది. ఇప్పుడు యవనస్తుల మెదడు కూడా సేమ్ అలాగే ఉంటుందని చెప్తున్నారు. ఇటు వెళ్తారు, అటు వస్తారు, అటు వెళ్తారు, ఇటు వస్తారు, ఒకటి మాట్లాడుతుంటారు, ఒకటి చేస్తారు, ఒక దగ్గరికి వెళ్తామంటారు, ఇంకో దగ్గరికి వెళ్తారు, ఒకరితో ఉంటారు, ఇంకొకరితో పోతుంటారు. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఒక పని పూర్తిగా నికరంగా చేయరు, స్థిరత్వం లేదు, స్టేబుల్గా ఉండట్లేదు, అబద్ధాలు నేర్చుకుంటున్నారు. సో
ఇవన్నీ కూడా వాళ్ళలో ఒక సరి అయిన విధి విధానాలు తెలియకపోవటం వల్ల, సరి అయిన శిక్షణ వాళ్ళ జీవితాల్లో లేకపోవటం వల్ల, సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వకపోవటం వల్ల, వెనకున్న వాళ్ళు సరిగా పట్టించుకోకపోవటం వల్ల, నిన్న మనం చెప్పుకుంటున్నట్టు చిన్నప్పటి నుంచి సరైన ఫౌండేషన్ పడకపోవటం వల్ల యవ్వన దశలో సరిగా వాడుకోవలసినటువంటి బలాన్ని చాలామంది సరిగా వాడుకోకుండా వదిలేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కావాలంటే వస్తుందా? రాదు. వేదిక మీద పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంచుమించు వయసు మీద పడిన వాళ్ళు కూడా ఉన్నారు వేదిక మీద కదా. అదిగో ఆయన ఉన్నాడంటే పెద్ద ఆయన, దాదాపు ఒక 60 ఏళ్ళు పైన ఉంటాయి, 60 ఏళ్ళు పైన ఉంటాయి పెద్ద ఆయనకి. సో ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఆయన 2 కిలోమీటర్లు పరిగెత్తాలంటే పరిగెత్తగలడా? స్పీడ్గా పరిగెత్తగలడా? పరిగెత్తలేడు. ఎందుకు పరిగెత్తలేడు? బలం ఆల్రెడీ ఏమైపోయింది? వెళ్ళిపోయింది. లేదు ఇప్పుడు ఆయన ఒంట్లో ఆ బలం లేదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక 100 కేజీలు ధాన్యం బస్తా భుజం మీద మోసుకొని ఈ గ్రౌండ్ చుట్టూ తిరిగి వచ్చేయగలరా అంటే తిరిగి రాగలడా? ఆయన తిరిగి రాగలడా? తిరిగి రాలేడు. ఎందుకు రాలేడు? అయిపోయింది, ఎముకల్లో సత్తువ తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, బైబిల్ సరిగ్గా చదవమన్నా కూడా కళ్ళు సరిగా కనబడవు వాళ్ళకి, అలాంటి స్థితి వచ్చింది. ఇప్పుడు ఇలా ఇక్కడ ఉన్న వృద్ధులు ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో, లేదా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో, వాళ్ళందరినీ మీరు అడగండి, మీ యవ్వనాన్ని మీరు సరిగా వినియోగించుకున్నారా అని అడగండి. ఎంతమంది కరెక్ట్గా నిన్న యవ్వనాన్ని సరిగా వినియోగించుకున్నానని చెప్తారు? ఎంతమంది చెప్తారు? 100కి 1-2 ఉంటే ఉండొచ్చు. 99% 98% మంది తమ యవ్వనాన్ని ఏం చేసుకున్న వాళ్ళు? చెప్పండి, పాడు చేసుకున్న వాళ్ళే. తమ యవ్వన బలాన్ని నిర్వీర్యం చేసుకున్నారు. అసలైన శక్తి ఇనుప కండరాలు అంటాడు ఒక ఆయన, ఉక్కు నరాలు ఇనుప కండరాలు అంటాడు. అలాంటి ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగినటువంటి ఆ యవ్వన దశ, ఆ బలమైన దశ, ఆ శక్తివంతమైన దశ చాలామంది దుర్వినియోగం చేసేసుకున్నారు, చాలామంది పాడు చేసేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కావాలంటే ఆ స్థితి వస్తుందా అంటే రాదు. చూడండి, మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో చూపిస్తున్నాను. మీకు చూడండి. ఈ మధ్యకాలంలో క్రికెట్ బెట్టింగుల గురించి చాలామంది యువత క్రికెట్ బెట్టింగుల పేరుతో తమకున్న డబ్బుని, తమ ప్రాణాలని కూడా తీసేసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. చూడండి, IPL బెట్టింగ్ ఒక్కో మ్యాచ్ లక్షల్లో చేతులు మారుతున్నాయట. మొన్న నేను పేపర్లో వచ్చినటువంటి వార్త. లక్షల్లో మారుతున్నాయి చేతులు ఈ బెట్టింగ్కి. ఎందుకు ఇంత డబ్బు వృధా అయిపోతుంది? ఎందుకు ఇంత మంది యవ్వనస్తులు చచ్చిపోతున్నారు? ఏమొస్తుంది వాళ్ళకి అని అంటే, వాళ్ళ ఊహల్లో ఏదో పిచ్చి ప్రపంచాన్ని సృష్టించేశారు. లోపల ఒక పిచ్చి ప్రపంచాన్ని సృష్టించేసి సులువుగా డబ్బు సంపాదించేయచ్చు అనుకుంటున్నారు. సులువుగా క్రికెట్ బెట్టింగ్ ఆడేస్తాం, ఎస్ చెప్తే నో చెప్తే ఏదో చెప్తే మనకు తగిలిందంటే కాయ రాజా కాయ అన్నట్టు ఇంకొకసారి మిగిలిపోతాం మనం, లక్షలు వచ్చి పడిపోతాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ డబ్బుతో ఏం చేస్తారు? తాగొచ్చు, తిరగొచ్చు, హ్యాపీగా బ్రతకొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, నచ్చిన అలవాట్లన్నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. ఇలాంటి దౌర్భాగ్యకరమైన ప్రపంచం మైండ్లో సృష్టించబడి ఉంది. ఇదంతా మాయ, ఇదంతా ఒక విషవలయం. కానీ దాన్ని గుర్తించగలిగే స్థితిలో యవ్వనస్తులు లేరు. చూడండి ఎంతమంది ఆ విషవలయంలో చిక్కుకుపోయారో. ఆన్లైన్లో ఈ గేమ్స్ చూస్తూ, ఆన్లైన్లో క్రికెట్ చూస్తూ బెట్టింగ్లో ఆడుతున్న వాళ్ళు. ఇక మరొక ఇమేజ్ మీరు చూస్తే, నగ్న వీడియోల ముఠా వలలో యువతరం. అంటే ఈ మధ్య కాలంలో ఇంకొంత మంది తెలివి మీరిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవడో ఒకరు డబ్బున్న వాడిని పట్టుకోవడం, అమ్మాయిలను వలగా వేయటం, వాళ్ళు వీళ్ళు కలిసి వీడియో కాల్స్ మాట్లాడుకోవటం, ఆ వీడియో కాల్స్ వాళ్ళు రికార్డ్ చేయటం, ఇవి పట్టుకెళ్ళి మీ ఊర్లో ప్లే చేస్తామంటే, ఏ బెంగళూరులోనో, ఏ హైదరాబాద్లోనో, ఏ చెన్నైలోనో ఉన్నవాడు ఇది మా ఊరు తీసుకెళ్ళి ప్లే చేస్తారా? ప్లే చేస్తాం. మా ఊరిలో ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్లో పంపిస్తారా? పంపిస్తాం అంటే డబ్బులు ఇచ్చేసి తాను సంపాదించిన సంపాదన అంతా వాళ్ళ చేతుల్లో పెట్టి, నెల వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీరా, హార్డ్వేర్ ఇంజనీరా, వాడికి ఎంత వస్తుంది? 50,000 వస్తుందా, 60,000 వస్తుందా, 70,000 వస్తుందా, 1,00,000 వస్తుందా? అందులో ఉన్న డబ్బంతా వీళ్ళు కొట్టేసి వాడిని బ్లాక్మెయిల్ చేసి, ఇదిగో నువ్వు దుస్తులు లేకుండా నగ్నంగా ఈ అమ్మాయితో వీడియోలో ఉన్నావు, లేదా వీడియో చాటింగ్లో ఉన్నావు, వీడియో కాల్స్లో ఉన్నావు, ఇదంతా రికార్డ్ చేసి పెట్టాం, ఇప్పుడు ఇదంతా మీ వాళ్ళకి పంపిస్తాం, మీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తాం, చుట్టుపక్కల బంధువులకు పంపిస్తాం అనేసరికి భయపడిపోయి పరువు పోద్దని మొన్ననే ఒక అబ్బాయి చచ్చిపోయాడు కూడా, ఆత్మహత్య చేసుకొని.
ఆ క్షణంలో వచ్చినటువంటి ఆ ఫీలింగ్, ఇలా ఎన్నో ఉన్నాయి, ఒకటి రెండు కాదు. ఇక వీటన్నిటికంటే భయంకరమైనది, యవ్వన బలాన్ని తొందరగా హరించేసేది మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు. ఆ వయస్సులో మత్తుకు అలవాటు పడటం అనేది చూడొచ్చు మీరు. మత్తుకు అలవాటు పడిపోయి, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి, అదేదో కొత్త ప్రపంచం అనుకుని, దీన్నే వ్యసనం అంటారు. వ్యసనం అంటే అర్థం ఏంటంటే, తన మీద తన మీద తానే అధికారాన్ని కోల్పోవటం వ్యసనం అంటారు. అంటే ఒక సిగరెట్కి బానిసని, ఒక మందుకి బానిసని. బానిస అంటే అర్థం ఏంటి? కుక్కను అప్పుడప్పుడు చైన్ కట్టుకుని తీసుకుని వెళ్తుంటాడు యజమాని. ఇప్పుడు కుక్క ఎవరి చేతుల్లో ఉంది? యజమాని చేతుల్లో ఉంది. ఎలా లాగితే అలా వెళ్ళాలి, ఎందుకంటే చైన్ వేసేస్తుంది మెడకి. ఇప్పుడు సిగరెట్ ఎలా లాగితే అటు వెళ్తాడు. ఆ సిగరెట్ కోసం ఎక్కడికెక్కడికి పోతాడో తెలియదు. మందు ఎలా లాగితే అలా వెళ్తాడు. ఇప్పుడు మేము దారిలో వస్తూ ఉన్నాం, అక్కడ పొలాల్లో లైట్లు వెలుగుతూ ఉన్నాయి. కారులోంచి అటుగా చూస్తుంటే ఆ పొలాల్లో చీకట్లో కూర్చున్నారు, సిట్టింగ్ వేశారు సెల్ ఫోన్ లైట్లు వేసుకుని. ఆ పొలాల్లో కూర్చుని తాగుతున్నారు ఎవరో. అక్కడ పాములు ఉంటాయో తెలీదు, పురుగులు ఉంటాయో తెలీదు, తేళ్ళు ఉంటాయో తెలీదు, ఏది కొడుతుందో తెలీదు. అయినా కూడా అదో రకమైన పిచ్చి. మరి ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఆ చీకట్లో కూర్చొని తాగాలి. సాయంత్రం అయ్యేసరికి తాకపోతే మైండ్ పనిచేయదు. ఉదయం లేవగానే ఆ సిగరెట్ వెలిగించకపోతే మైండ్ పనిచేయదు. ఆ ప్యాకెట్లు చింపి నోట్లో వేసుకోకపోతే మైండ్ పనిచేయదు. ఆ కైనీళ్ళు, గుట్కాలు, మట్కాలు అవి నోట్లో పెట్టకపోతే మైండ్ పనిచేయదు. ఎందుకు మైండ్ ఇలా అయిపోయింది అంటే, తన ఊహల ప్రపంచంలో, తన మెదడులో తాను సృష్టించుకున్న ఒక వలయంలో ఆ యవనస్తుడు చిక్కుకుపోయాడు. దాని నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఇంకొంతమంది పోర్న్ వీడియోలకు ఎడిక్ట్ అయిపోతారు. అంటే అశ్లీల చిత్రాలు సెల్ ఫోన్ నిండా అవే ఉంటాయి. వాళ్ళ సెల్ ఫోన్లో పర్టికులర్గా అవి డౌన్లోడ్ చేసుకుని ఆ పోర్న్ సైట్లోకి వెళ్ళి అవి సేవ్ చేసుకుని పెట్టుకుని అవి చూసి ఆనందపడిపోతూ ఉంటారు. వాటికి ఎడిక్ట్ అయిపోతారు. ఆ తర్వాత ఇంకా ఏ తప్పు చేస్తారో వాళ్ళకే తెలీదు. ఇక ప్రతి ఒక్కరిని కామంతో చూస్తూ ఉంటారు. ఇలా యవ్వన దశలో అందంగా అలంకరించుకోవాల్సినటువంటి జీవితం ఎంత దుస్థితికి వెళ్ళిపోతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇదంతా మన మధ్యలోనే జరుగుతోంది, మనందరి జీవితాల్లో జరిగింది, మన మధ్యలో జరుగుతోంది. ఇప్పటికీ చాలామంది యవనస్తులు ఇదే పరిస్థితిలో ఉన్నారు. అత్యంత అద్భుతమైన దశ, అత్యంత గొప్పదైన దశ, అత్యంత శక్తివంతమైన దశ. ఆ దశను చేజేతులారా చాలామంది నిర్వీర్యం చేసేసుకుంటున్నారు, ఎందుకు పనికిరానిదిగా మార్చేసుకుంటున్నారు. ఒక యవనస్తుడి బ్రెయిన్ మీద చేసినటువంటి పరిశోధనల్లో అతని బ్రెయిన్ ఎలా ఉంటుందో చెప్తున్నారు చూడండి. టీనేజ్ బ్రెయిన్ ఎలా ఉంటుందో చూడండి. ఒక స్క్రీన్ మీద మీకు ఒక ఇమేజ్ చూపిస్తున్నాం. టీనేజ్ బ్రెయిన్ చూడండి. ఈ టీనేజ్ బ్రెయిన్లో ఉండే ఆలోచనల్ని ఒక పర్టికులర్ ఇమేజ్లో చూపించారు. యవనస్తుడి బ్రెయిన్ మీద చేసినటువంటి, మెదడు మీద చేసినటువంటి పరిశోధన అనమాట ఇది. ఈ పరిశోధనలో ఎల్లో కలర్లో ఉంది చూడండి, లవ్ లోబ్ అని రాశాడు. ఎల్లో కలర్లో అంటే ఆ మెదడులో ఎక్కువ శాతం దేనికి ఇచ్చేశాడు? లవ్ లోబ్. అందుకే చూడండి, టీనేజ్కి వచ్చిన తర్వాత అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఎవరో ఒకరిని ఒక ఆబ్జెక్ట్ పెట్టుకుంటారు లవ్ పేరుతో. ఇక వాళ్ళే వీళ్ళకి ప్రపంచం. వాళ్ళు ఎలా కనబడతారంటే, ముక్కొంకరగా ఉన్నా, మూతొంకరగా ఉన్నా, ఎంత అసహ్యంగా ఉన్నా, వాళ్ళే వీళ్ళకి ప్రపంచ మేధావుల్లాగా, వాళ్ళే ప్రపంచాన్ని జయించిన వీరుల్లాగా, సింహాల్లాగా, పులుల్లాగా కనబడతారు. కళ్ళ ముందున్న అమ్మ కనబడదు, కళ్ళ ముందున్న నాన్న కనబడ్డు, కానీ వీళ్ళు మాత్రం వీళ్ళకి ఎలా కనబడతారంటే, ఆడెందుకు రూపాయికి పనికిరాను అయినా సరే, తల మీద ₹1 పెడితే పావులకు కూడా ఎవరు కొనరాడిని, కానీ ఈ అమ్మాయికి వాడే గ్రీకు వీరుడు. మామూలుగా ఈ పిల్ల ముఖం చూస్తే అంట్లు తోమడం రాదు, బట్టలు తొక్కడం రాదు, వంట చేయడం రాదు, ఏమి రాదు, గాలికి తిరగడం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వీళ్ళకి స్వప్న సుందరి, సుగుణ సుందరి, సువర్ణ సుందరి. నీకు ఏందిరా అంటే, నా కళ్ళు పెట్టుకుని చూడబ్బా అంటాడు. నా కళ్ళతో చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు అందం ఏంటో, అప్పుడు తెలుస్తుంది నీకు గొప్పతనం ఏంటో. అంటే ఇలాంటి ఎన్నో ఉచ్చులు వేసేసుకుంటున్నాడు మానవుడు యవన దశలో. ఎన్ని ఉచ్చులు వేసుకున్నప్పుడు ఇంకా బలాన్ని సద్వినియోగం ఏం చేసుకుంటాడు చెప్పండి? 1-2 ఉచ్చులు. ఏదో ఒక ఉచ్చు అయితే తప్పించుకోవచ్చు, ఏదో ఒక ఉచ్చులో నుంచి అయితే బయటపడిపోవచ్చు తొందరగా. ఇన్ని ఉచ్చులు వేసేసుకున్నప్పుడు అన్ని ఉచ్చుల్లో నుంచి బయటకు వచ్చి తన యవ్వన బలాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడు? చూడండి, అతని బ్రెయిన్ కండిషనింగ్ చూస్తే ఆ బ్రెయిన్లో ఎన్ని ఉన్నాయి చూడండి. ఒక్కటి పనికొచ్చేవేమో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి, పనికిరానివేమో చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. ఆ బ్రెయిన్ కండిషన్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు.
ప్రతిదీ ఈగో కానివ్వండి, పర్సనాలిటీ విషయంలో కానివ్వండి, పేరెంట్స్ని ప్రేమించడంలో కానివ్వండి, పేరెంట్స్ని ద్వేషించడంలో కానివ్వండి, బాడీ లాంగ్వేజ్లో కానీ, టీవీ స్టోరేజ్ కానీ, ఇలా ప్రతిదీ మీరు చూస్తే ఏ విషయంలో అయినా సరే పనికొచ్చే వాటి విషయంలో తక్కువ ఉంది బ్రెయిన్లో, పనికిరాని వాటి విషయంలో ఎక్కువ స్పేస్ ఉంది బ్రెయిన్లో. అంటే మెదడులోని ఆలోచనలు మొత్తం వేటి చుట్టూ తిరుగుతున్నాయి అని పరిశోధన చేస్తే పనికిరాని విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు, పనికొచ్చే విషయాలకు అసలు దృష్టే పెట్టలేదు. వాస్తవానికి చదువుకునే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటారు. చదువా, మొబైల్లో గేమ్స్, సినిమాలు ఇలాంటి ఎడిక్షన్సా? దేనికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు అంటే వెంటనే టక్కుమని ఏం చెప్తారు? చదువుకా ఎక్కువ సమయం, లేకపోతే మొబైల్, సీరియళ్ళు, గేమ్స్ ఇలాంటి వాటికి ఎక్కువ ఇస్తారా సమయం కదా? ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ కొంటావా కొనవా, నేను 10th క్లాస్ పాస్ అయిపోతా, ఫోన్ కొంటావా? తల్లిదండ్రులతో బేరాలు, నీకు ఉంది కదా ఫోన్, నాకు కొనవా? నాకు కావాలి. మా ఫ్రెండ్స్ అందరూ కొనుక్కున్నారు, నాకెందుకు కొనవు, నాకు కావాలి అంటారు. సో కొనిచ్చేసిన తర్వాత ఇక అక్కడ నుంచి ఆన్లైన్ గేమ్లు అదొకటి అడ్డం పెట్టుకుంటున్నారు. ఇక నేను ఉద్ధరించేసంతా ఫోన్లోనే ఆన్లైన్ క్లాసులు చదువుకోవాలి కాబట్టి ఫోన్ కొని అంటున్నారు. కొంతమంది తెలివైన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఎందుకులే నా ఫోన్ వాడుకుంటున్నారు, ఆన్లైన్ క్లాస్ అయ్యాక మళ్ళీ పట్టుకెళ్ళిపోతాను, ఆ కాసేపు నా ఫోన్ వాడుకుంటే పిల్లలకు నచ్చట్లా. అర్రే అలా కుదరదు, నాకు సొంతంగా ల్యాప్టాప్ ఉండాల్సిందే, నాకు సొంతంగా ఫోన్ ఉండాల్సిందే. ఎందుకంటే ఏదో విధంగా చెడిపోవటానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి, బ్రెయిన్ మొత్తం అటువైపే తిరుగుతుంది. ఆ మాయాజాలంలో, ఆ ఊహల లోకంలో విహరిస్తున్నారు. ప్రియులారా, యవ్వన దశను చేజేతులారా పాడు చేసేసుకుంటున్నారు. మళ్ళీ కావాలంటే అక్కడికి వెళ్ళలేము, మళ్ళీ కావాలంటే ఆ బలం రాదు, మళ్ళీ కావాలంటే ఆ శక్తి రాదు. ఈరోజు కరోనా వచ్చి చచ్చిపోతున్న వాళ్ళలో యవనస్తులు కూడా ఉన్నారని టీవీలో చూపించేస్తున్నారే. ఎందుకు యవనస్తులు ఉన్నారని టీవీలో చూపిస్తున్నాడు తెలుసా? ఆ యవనస్తులు ఏ యవనస్తులో తెలుసా? డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు. అంటే ఇంజెక్షన్స్ చేసుకోవడం, కొకైన్, హెరైన్, బ్రౌన్ షుగర్ లాంటి మాదక ద్రవ్యాలు పేల్చడం, గంజాయికి అలవాటు పడిపోవటం. ఈ మధ్యకాలంలో విజయవాడలో, హైదరాబాదులో, బెంగళూరులో ఎక్కువ శాతం కేసులు ఏమి నమోదవుతున్నాయంటే గంజాయి స్మగ్లింగ్. ఈ గంజాయికి అలవాటు పడిపోయిన వాళ్ళు దాన్ని పేల్చడం, బాగా ఆ మత్తుకు లోనైపోవటం. సో తద్వారా ఏమవుతుందంటే ఊపిరితిత్తులు క్రమంగా బలహీనపడిపోతాయి. ఈ సిగరెట్లు కాల్చేవాళ్ళు, బీడీలు తాగేవాళ్ళు, వీళ్ళు ఊపిరితిత్తులు లోపలికి పొగ పీల్చుతారు, దమ్ము కొట్టి లోపలికి లాగుతారు పొగ. ఆ పొగను ముక్కుల్లోంచి, నోట్లోంచి, వీలైతే చెవుల్లోంచి, కళ్ళల్లోంచి కూడా ఊతాడు. అంటే వచ్చే అవకాశం ఉంటే. ముక్కులోంచి వస్తుంది కాబట్టి ఊతున్నాడు బయటికి, నోట్లోంచి వస్తుంది కాబట్టి రింగులు వెళ్తున్నాయి బయటికి, కంట్లోంచి, చెవుల్లోంచి కూడా వస్తాయంటే పంపుతాడు బయటికి. ఇలా నవరంధ్రాల్లోంచి పంపే అలవాటు ఉన్నాడు. మరి ఊపిరితిత్తులు మొత్తం పాడైపోతాయి. ఎందుకంటే ఊపిరితిత్తులు అనేవి చాలా సెన్సిటివ్ ఆర్గాన్. అది మనలో ఉన్న ఊపిరితిత్తులు చాలా సెన్సిటివ్ ఆర్గాన్. ఎందుకంటే శ్వాస నిశ్వాసాలు జరుగుతాయి, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. మన లోపలికి పీల్చుకుంటాం, బయటకు వదిలేస్తాం గాలి. స్వచ్ఛమైన గాలి లోపల తీసుకుని, ఆక్సిజన్ తీసుకుని, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేసి ఆ ఊపిరితిత్తులు ఈ చుట్ట పొగ లేకపోతే సిగరెట్ పొగ లోపలికి వెళ్ళటం వల్ల లోపలంతా ఎలా అయిపోద్దంటే, ఇది వరకు మనం పుల్లల పొయ్యి వాడేవారు తెలుసు కదా మీకు. వంట చేసుకోవడానికి గ్యాస్ పొయ్యి లేనప్పుడు ఏ పొయ్యి వాడేవారు? కట్టెల పొయ్యి. ఈ కట్టెల పొయ్యి వాడినప్పుడు చూరి కింద కానీ కట్టెల పొయ్యి పెట్టారనుకోండి, పైకి పొగ వెళుతూ ఉన్నప్పుడు ఆ పైనంతా ఎలా మారిపోయేది? నల్లగా. ఎందుకంత నల్లగా అయిపోయింది? కింద పొయ్యి ఉంటే పైన ఎందుకు నల్లగా అయింది చెప్పండి? కింద పొయ్యి ఉంటే పైన ఎందుకు నల్లగా అయింది? పొగ మన చూరిని పట్టుకుంటే లేదా గోడను పట్టుకుంటే ఆ పైన ఉన్నటువంటి ఆ పాక మీద తగులుతుంటే అదంతా కూడా ఏమైపోతుంది? నల్లగా అయిపోతుంది. జస్ట్ కింద నుంచి పైకి వెళ్ళి తగులుతుంటేనే ఆ పైనంతా నల్లగా అయిపోతుంటే, ఇది డైరెక్ట్ లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. లోపల ఏమైపోద్ది? మరి లోపల ఏమైపోద్ది? తెల్లగా ఉండే ఊపిరితిత్తులు కాస్త ఏమైపోతున్నాయి? నల్లగా అయిపోతున్నాయి, బొగ్గు మాదిరి. సో ఇప్పుడు కరోనా వచ్చింది, ఊపిరితిత్తులు పనిచేయవు సరిగా, తీసుకెళ్ళి లోపల పడేస్తారు, ఆక్సిజన్ పెడతారు, వెంటిలేటర్ మీద పెడతారు, పోతాడు. సిగరెట్ అలవాటు అంత ప్రమాదకరమైంది. మొన్న మధ్య ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయాడు కరోనాతో, చాలా రోజులు హాస్పిటల్లో పోరాడి. ఆయనకి సిగరెట్ అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది. సో శరీరాన్ని పాడు చేసేసుకున్న తర్వాత, శరీరాన్ని నాశనం చేసేసుకున్న తర్వాత, ఆ బలాన్ని పాడు చేసేసుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే వస్తుందా? అది
రాదండి. దేవుడు స్వచ్ఛమైన అవయవాలు ఇచ్చాడు. ఈ స్వచ్ఛమైన అవయవాలను అంతే స్వచ్ఛంగా ఉంచుకోమని తప్ప వాటిని ఇష్టం వచ్చినట్టు పాడు చేసుకోమని కాదు. దీని అంతటికి కారణం ఏంటి? సరైన ఆలోచన విధానం లేకపోవడం వల్ల, సరైన శిక్షణ లేకపోవటం వల్ల, వాళ్లకు సరైన బోధ ఎవరు చేయకపోవటం వల్ల, భవిష్యత్తును కళ్ళ ముందు ఎవరు చూపెట్టకపోవటం వల్ల. రెండోది ఏంటంటే అసలు యవ్వనం అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్నది అవగాహన లేకపోవటం వల్ల. గుర్తుపెట్టుకోండి, బాల్యంతో మొదలయ్యాం, యవ్వనంలో కడుస్తున్నాం, వృద్ధాప్యంలో వెళ్ళిపోతాం. ఉండం ఇక్కడ. యవ్వనంలో మొదలయ్యాం, బాల్యంలో మొదలయ్యాం, యవ్వనంలో నిలబడుతున్నాం, వృద్ధాప్యంలో వెళ్ళిపోతున్నాం. ఈ 3 దశల తర్వాత మనం ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తారు? ఎవరు మిమ్మల్ని ఎక్కడికి పంపించారో ఆయన దగ్గరికే వెళ్తారు. అలంకారంగా మీకు యవ్వన బలాన్ని ఇస్తే, అలంకారంగా ఇచ్చినటువంటి యవ్వన బలాన్ని ఏం చేశారు మీరు? ఎలా వాడుకున్నారు? ఎందుకు మీరు ఇలా పాడు చేసుకున్నారు? నేను మీకు ఇచ్చింది పాడు చేసుకోమని కాదు కదా, నేను మీకు ఇచ్చింది నాశనం చేసుకోమని కాదు కదా, నేను మీకు ఇచ్చింది వ్యర్థంగా గడిపేమని కాదు కదా అని దేవుడు అడిగితే ఆ రోజు మన దగ్గర సమాధానం ఉండదు. అది కూడా బైబిల్ గ్రంథంలో రాయించాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. యవ్వనుడా, యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వనమందు అంటే బలమైన దశ. ఆ బలమైన దశ యందు ఏం పడుము? సంతోషపడుము. నీ యవ్వన కాలమందు అంటే బలమైన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరికల చొప్పున. ఎన్ని కోరికలు పుడతాయో ఇప్పటివరకు చెప్పాను కదా. కోరికలు, చాలా కోరికలు పుట్టేస్తాయి యవ్వన దశలో. నీ కోరికల చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. ఆ వేలో వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? వెళ్ళిపో. ఎందుకంటే యెషయా గ్రంథంలో చెప్తాడు 40వ అధ్యాయం 30వ వచనంలో, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు అంటున్నాడు. యెషయా 40:30. యవ్వనస్తులు ఏమవుతున్నారట? తప్పక తొట్టిల్లుదురు. ఎందుకు అంటే సరైన ఫీడ్బ్యాక్ లేదు, సరైన ఆలోచన లేదు. బలం అయితే ఉంది, దాన్ని ఎలా వాడాలో తెలియట్లేదు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడున్న ఎవరొకరు యవనస్తుని పిలిచి ఒక ₹1,00,000 చేతిలో పెట్టేసాం అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? పిచ్చోడు అయిపోతాడు ఆ 1,00,000 చేతితో పట్టుకుని. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ₹1,00,000 వచ్చేసే చేతిలో. ఈ కుర్రాడికి ఇచ్చామనుకోండి ₹1,00,000, ఏం చేస్తాడు ఇప్పుడు సడన్గా? ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు సడన్గా అమ్మో 1,00,000 వచ్చింది నా చేతికి, ఏం చేయాలి ఇప్పుడు? ముందు ఎవరిని కాంటాక్ట్ అవుతాడండి? 1,00,000 దొరికితే అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తాడా? ఎవరి దగ్గరికి వెళ్తాడు? 1,00,000 దొరికిందని అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళడు. ముందు ఎవరు గుర్తొస్తారు? అరే మామా, ఏ మామ గోతులు దింపేయడానికి నేను ఉన్నాను కదా మామ, 1,00,000 దొరికింది, అయితే వచ్చే తొందరగా, అక్కడెక్కడ ఉండకు, తొందరగా వచ్చి. అంతే. ఇప్పుడు ఆ 1,00,000తో ఏం చేయాలో అర్థం కాదు ఇంకెళ్ళకి. అంతేనండి. ఇప్పుడు ఆ 1,00,000 తీసుకెళ్తారు. ఆ డబ్బుని ఎలా కావాలంటే అలా ఖర్చు పెట్టేసి తొందరలోనే 1,00,000 నుంచి మళ్ళీ భిక్షకు వచ్చేస్తారు. ఎంతసేపు 1,00,000, ఎంతసేపు భిక్ష. అక్కడికి వెళ్ళడం ఎంతసేపు, ఇక్కడికి రావడం ఎంతసేపు అన్నట్టు తొందరగా మళ్ళీ కిందకు వచ్చేస్తారు. ఏమండి? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, దేవుడు రాయించాడు, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి అన్నాడు, వీటన్నిటిని బట్టి. ఏమండి, ఆయన ఇచ్చినటువంటి శరీరాన్ని, పవిత్రంగా మనకిచ్చిన శరీరాన్ని ఇంత దారుణంగా పాడు చేస్తే, ఇంత నీచంగా వాడితే అది ఎంత రిస్క్ అది. రేపొద్దున లెక్కడక్కడ. చాలామంది పల్లెటూర్లు కాబట్టి మీకు సొంత ఇల్లు ఉండొచ్చు, సిటీలకు పోతే అద్దెళ్లలోనే ఉండాలి. ఇక్కడ నుంచి బయటకు కాపురాలు వెళ్ళేవారు, బయట పనులకు పోయేవాళ్ళు ఎక్కడ ఉంటారు? అద్దెళ్లలోనే ఉంటారు. కానీ అద్దెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు తెలుసా? ఇక్కడ ఉన్నట్టుగా నీ గోడలకు మేకులు కొట్టడానికి కుదరదు, ఇక్కడ ఉన్నట్టుగా నీకు నచ్చినట్టు ఇంటిని ఎలా పడితే అలా వాడేయడానికి కుదరదు. ఇది నీ సొంత ఇల్లు, ఇక్కడ నీ రంగపురంలో ఉన్నది. కానీ బయటికి వెళ్ళిపోతే, ఏ బెంగళూరుకో హైదరాబాద్కి వెళ్ళిపోతే నువ్వు అక్కడ తీసుకున్న ఇల్లు నీ సొంత ఇల్లు కాదు, అద్దెకుంటున్నావు అక్కడ. అది రేకుల షెడ్ అయినా సరే దాన్ని పాడు చేయడానికి ఒప్పుకోరు. ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎలా పడితే అలా రీమోడల్ చేసేస్తానంటే కుదరదు. ఎందుకంటే దాని ఓనర్ వచ్చి నేను అడుగుతాడు, నేను నీకు కొంతకాలం ఉండెళ్ళిపోవటానికి దేనికి ఇచ్చాను?
రెంట్కి ఇచ్చాను, కొంతకాలం ఉండి వెళ్ళిపోవాలి, రెంట్ కట్టాలి, నువ్వు కొంతకాలం మాత్రం ఇక్కడ ఉండాలి. సో ఇది నాది, ఇది ప్రాపర్టీ అయితే నాది, దీని మీద సర్వాధికారాలు నావి. నువ్వు కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవాడివి, మరి కొంతకాలం ఉండి వెళ్ళిపోయే నువ్వు ఇష్టం వచ్చినట్టు దీన్ని పాడు చేసేస్తే లెక్క అడగనా? ఖచ్చితంగా అడుగుతాడు, యజమాని అడుగుతాడు. ఇప్పుడు చెప్పండి, ఒకసారి అద్దం ముందుకెళ్ళి నిలబడి మన దేహాన్ని మనం చూసుకుందాం. మనం యజమానులు వండి దీనికి? చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఎనీబడి? నోబడి. Nobody can say that I am the owner of this house. మరి ఎవరిది ఇది? ఈ హౌస్కి ఓనర్ ఎవరు? హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్? ఓన్లీ వన్ ఆన్సర్, దట్ ఈస్ లార్డ్, అవర్ గాడ్. దేవుడు తప్ప ఈ దేహానికి మరొక ఓనర్ లేడు. మనం అద్దం ముందుకెళ్ళి నిలబడి చూస్తే మనకు అర్థమైపోద్ది. రాత్రే మనం చూసాం, పిక్చర్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద చూపించాను మీకు రాత్రి. మన దేహాన్ని దేవుడు ఎలా నిర్మాణం చేస్తున్నాడో, 9 నెలల కాలంలో అవయవ నిర్మాణం ఎలా జరుగుతుందో, 9 నెలల కాలంలో పిండంగా ఉన్నప్పటి నుంచి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేంత వరకు ప్రతి కణాన్ని ఎంత చక్కగా డిజైన్ చేస్తున్నాడో రాత్రి మీకు స్క్రీన్ మీద చూపించాను. సో ఇప్పుడు మీరు చెప్పచ్చు, నా కళ్ళు నేను సృష్టించుకోలేదు, కళ్ళు ఉన్నాయి వాడుకుంటున్నాను, అసలు ఈ కంటి లోపల ఏముందో కూడా మనకు తెలియదు. కొట్టుకుంటున్న గుండె అది ఎలా ఉంటుందో, ఎందుకు కొట్టుకుంటుందో, ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకు తెలియదు. తిన్నది ఎలా అరుగుతుందో, ఆ లోపల ఎలా అరిగించుకునే ఆ జీర్ణాశయంలో ఆ వ్యవస్థ ఏంటో కూడా ఎవ్వరికీ తెలుసా? తినడం ఒక్కటే తెలుసు మనకి. కూరలు తింటాం, చికెన్ తింటాం, మటన్ తింటాం. ఈరోజు భక్ష్యాలు గట్టిగా తిన్నాం. రేపట రేపు గట్టిగా కోస్తున్నారట, తింటాం. లోపల అసలు ఎందుకు అరుగుతుంది, ఎలా అరుగుతుంది? మనం ఇంతంత మొక్కలు తినేసినా కూడా లోపల అరిగిపోతున్నాయి. ఎలా అరిగిపోతుంది? ఆ వ్యవస్థ ఎక్కడిది మనకి ఏమీ తెలియదు. ఎవరు పెట్టారు అలా అరగాలని? లోపల అవయవాలు ఎలా ఉన్నాయి, అంతరింద్రియాలు ఎలా ఉన్నాయి, మనకేమీ తెలియదు. కళ్ళు మొదలుకొని కాళ్ళ వరకు ఆ నిర్మాణం గురించి కనీస అవగాహన లేదు మనకి. జస్ట్ వాడుకుంటున్నాం అంతే కదా. మరి అలాంటి చక్కటి నిర్మాణాన్ని ఇష్టం వచ్చినట్టు యవ్వన దశలో పాడు చేస్తుంటే, ఇష్టం వచ్చినట్టు యవ్వన దశలో నాశనం చేస్తుంటే దేవుడు అడుగుతాడండి. ఏమంటున్నాడు తెలుసా? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అంటున్నాడండి. చూసారా? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొస్తాడట? తీర్పులోనికి తెస్తాడు. సో నువ్వు ఎలాగో అక్కడికే వెళ్ళాలి, మళ్ళీ వచ్చిన చోటుకే తిరిగి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నిన్ను లెక్కలో అడుగుతాడు, ఖచ్చితంగా నిన్ను తీర్పులోకి తీసుకొస్తానని దేవుడు మనకు చెప్తున్నాడు. కానీ ఎవ్వరు కూడా ఆ విషయంలో ఆలోచన చేయట్లేదు. ప్రియులారా, చేతిలో రూపాయి ఉన్నప్పుడు దాని విలువ తెలియదండి. చేతిలో నుంచి ఆ రూపాయి జారిపోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ వృధా చేసేసుకుని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకున్నాడు. ఒకరోజున అతను కుటుంబానికి చాలా పెద్ద అవసరత ఏర్పడింది ఆరోగ్యపరంగా. డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు అతని దగ్గర లేవు, ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఇవ్వట్లేదు. చాలా కష్టపడ్డాడు, చాలా ట్రై చేశాడు, ఎక్కడ డబ్బు పుట్టలేదు. అతను తన భార్యను కోల్పోయాడు. అప్పుడు ఏడవడం మొదలుపెట్టాడు, లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టాడు. గుండె బాదుకుని ఏడుస్తున్నాడు. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను చేతులారా వాటిని పాడు చేసుకున్నాను, దుర్వినియోగం చేసుకున్నాను, విలాసాలకు ఖర్చు చేసుకున్నాను, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేశాను, కనీసం వాటిని పొదుపు చేసుకోలేకపోయాను, వ్యర్థమైన ఖర్చులు పెట్టుకున్నాను, వ్యర్థమైన ఆలోచనలతో బ్రతికేశాను. ఈరోజు పరిస్థితి చేజారిపోయింది. నా భాగస్వామి నన్ను విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఆమె కోసం ఇప్పుడు డబ్బు కావాలంటే నా దగ్గర లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఇవ్వలేదు, చేతిలో ఉన్నదంతా నేనే చేతులారా పాడు చేసుకున్నాను, ఇప్పుడు ఆమెను కూడా కోల్పోయాను, నాకు దిక్కు లేదని ఏడవడం మొదలుపెట్టాడు. నేను అదే మీకు గుర్తు చేస్తున్నాను. చేతిలో రూపాయి ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, చేతిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అవసరం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది. యవ్వన బలం మీ దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, యవ్వనం కోల్పోయిన తర్వాత దాని విలువ అర్థం అవుతుంది. అప్పుడు ఏం చేద్దామన్నా మళ్ళీ అది తిరిగి రాదు, మళ్ళీ రాదండి. ఒక్కసారి బలం పోయిందా మళ్ళీ వస్తుందా? రాదండి. వయస్సు మీద పడుతోంది అంటే అర్థం ఏంటంటే, దినాలు గడిచిపోతున్నాయి అంటే అర్థం ఏంటంటే, కొవ్వొత్తి ఎలా అయితే కరిగిపోతుందో మన యవ్వన బలం కూడా అలాగే ఏమవుతుంది, కరిగిపోతుందని అర్థం. తల మీద వెంట్రుకలు నెరిసిపోతున్నాయి అంటే మనకు అర్థం కావాలి, రోజులు గడిచే కొలది మన ఒంట్లో ఉన్న శక్తి క్రమేపీ ఏమైపోద్ది, తగ్గిపోద్ది.
ఈరోజు నిలబడి నడుచుకుంటూ ఇక్కడ వరకు కూర్చోగలిగావు, ఒకరోజు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం, ఒకరోజు కూర్చొని మాట్లాడతాం, ఒకరోజు మాట్లాడలేని స్థితికి వెళ్ళిపోతాం. ఆలోచించండి ఒకసారి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈ దశను మీరు వాడుకోవాలి తప్ప ఈ దశను మీరు పాడు చేసుకోకూడదు. ఒక అద్భుతమైన మాట చూద్దాం మనం దైవ గ్రంథంలో నుండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము అన్నాడు. ఎక్కడికట? యవ్వనేచ్ఛల నుండి ఏం చేయాలట? పారిపోమ్ము అంటే వాటిని విడిచి పరిగెత్తి పారిపో అంటున్నాడు. నువ్వు యవ్వనేచ్ఛల నుంచి పరిగెత్తి పారిపో. ఎందుకు పారిపో అంటున్నాడు చెప్పండి? ఎందుకు పారిపో అంటున్నాడు? వాటి దగ్గర ఉంటే నీ బలాన్ని పీల్చి పిప్పి చేసేస్తాయి. వాటి దగ్గరుంటే నీ బలాన్ని నాశనం చేసేస్తాయి. నీ యవ్వన దశనంతటిని అతలాకుతలం చేసేస్తాయి. ఎందుకు పనికిరాని వాడిగా మారిపోతావు. శక్తి అంతా వృధాగా ఖర్చు అయిపోద్ది. శక్తి అంతా వృధాగా ఖర్చు అయిపోయిన తర్వాత కావాలంటే మళ్ళీ ఆ శక్తి రాదు. అందుకే ఖర్చు ఎక్కడ చెయ్యాలో అక్కడ చెయ్యి, ఎక్కడ చేయకూడదు అక్కడ చేయకు. ఆ యవ్వనేచ్ఛల నుండి దూరంగా పరిగెత్తుకుని వెళ్ళిపో. నువ్వు అక్కడ ఉంటే అనవసరంగా నీ ఖర్చు, అనవసరంగా నీ బలం నాశనం. ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. దేవుడు పని లేక చెప్తున్నాడా చెప్పండి? మనకి ఇచ్చిన ఆయన ఎలా వాడుకోవాలో కూడా చెప్తున్నాడు. ఎంత ప్రేమ గలవాడు మీరు ఆలోచన చేయాలి. రాత్రి మనకు ఆ బలాన్ని శక్తిని ఇచ్చినటువంటి దేవుడు దానిని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చెప్తున్నాడు. కానీ చాలా మంది దాన్ని వ్యర్థంగా యూజ్ చేస్తారు. వ్యర్థంగా. యవ్వన దశను అటు రాజకీయ నాయకులు వాడుకుంటారు, ఇటు సినిమా వాళ్ళు వాడుకుంటారు. గట్టిగా మాట్లాడితే అభిమానం అంటారు. ఏంది అభిమానం? ఎక్కడి నుంచి వచ్చింది మీకు అభిమానం? నాకు అర్థం కాదు. అసలు ఆ సినిమా హీరో మీద అంత అభిమానం పెంచుకోవడానికి మీరెవరో కూడా అతనికి తెలియదు. పోనీ మీకు ఏమైనా మేలు చేశాడంటే మీకు ఏ మేలు చేయలేదు. ఏం చేశాడు మీకోసం మీ సినిమా హీరో? మీకు ఏమైనా రూపాయి ఇచ్చాడా? మీకు ఆకలింటే అన్నం పెడతాడా? మీకు డబ్బులు లేవంటే డబ్బులు ఇస్తాడా? మీకు ఏమైనా వైద్యం చేయిస్తాడా? పోనీ ఇవన్నీ కాదు, మీకు మంచి ఏమైనా నేర్పిస్తాడా? మిమ్మల్ని మంచిగా ఏమైనా తీర్చిదిద్దుతాడా? మీ యవ్వనాన్ని ఎలా వాడుకోవాలో చెప్తాడా? మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఏమైనా బలపరుస్తాడా? ఆత్మీయంగా ఏమైనా బలపరుస్తాడా? గొప్ప స్థితిలో ఏమైనా నిలబెడతాడా? మిమ్మల్ని చైతన్యవంతులుగా మారుస్తాడా? ఏముండదు. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్, మాస్ మసాలా, కాసేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి ఒక 2 గంటల సినిమా తీసి చక్కగా చూడండి, ఏళ్ళేయండి, కేకలేయండి, అభిమానులే నా ప్రాణం, అభిమానులే నా ప్రపంచం. కానీ ఇంటికి వెళ్ళి పెళ్ళాం పిల్లలతో హాయిగా ఉంటారు, కోట్లు సంపాదించుకుంటారు. సినిమా తీసింది వాళ్ళ వృత్తి కోసం. సినిమా తీయటం వల్ల వాళ్ళకి లాభం తప్ప మనకొచ్చిన లాభం ఏమీ లేదు. వాళ్ళకి ఆదాయం వచ్చింది తప్ప ఇంకా మీరే ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చి సినిమా చూస్తారు. అంటే ఒక రకంగా హీరోకి మీరే పెట్టుబడి పెడతారు, ఒక రకంగా హీరోకి మీరే ఆస్తి సమకూర్చి పెడతారు. అతను చేసింది అతని కోసం చేశాడు, మీకోసం చేయలేదు. అతని ఎంటర్టైన్మెంట్ తప్ప మీకోసం చేసిన మేలేం కాదు అది. ఇప్పుడు ఫ్లెక్సీలకి మీకే డబ్బులు, మళ్ళీ పాలాభిషేకాలు, పూలాభిషేకాలు. ఎందుకు ఈ అభిషేకాలన్నీ? ఎవరిని ఉద్ధరించడానికి? దీనివల్ల మీకు ఏదైనా లాభం ఉందంటే ఏమీ లేదు. అభిమానం అంటే అర్ధరహితమైనది అన్నమాట. అర్ధరహితమైనది, ఒక మాటలో చెప్పాలంటే వ్యర్థమైనది. అతనే మిమ్మల్ని ఉద్ధరించడానికి సినిమా తీయలేదే. ఆ కథ ఇంకొకటి తీసినా కానీ కథను బట్టి అది హిట్ అవుతుంది. బోలెడంతమంది హీరోలు ఉన్నారు, వాళ్ళందరి పని అదే. అదొక వ్యాపారం. అది వాళ్ళు బతకడానికి చేస్తున్నటువంటి వ్యాపారం. అందులో సమిధలుగా మారుతున్నది ఎవరంటే ఈ అభిమానులే. చివరికి ఏమీ లేకుండా చచ్చిపోయేది ఎవరంటే ఈ అభిమానులే. ఒకవేళ ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, అది వాళ్ళ దాకా వెళ్ళింది అనుకోండి, 1,50,000 2 లక్షలు పడేస్తారు జనం కోసం. లేకపోతే ఊరుకోరని, తెలియకపోతే తెలియనే లేదు. అది కూడా అందరు ఎవరు, కొందరు ఇస్తారు, కొందరు ఎవరు. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ అభిమాన సంఘాలు, ఇవన్నీ కూడా వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అమ్మయ్య నాకు అభిమాన సంఘాలు ఉన్నాయి, చాలు వీళ్ళని నేను వాడుకోవాలంటే తమ్ముళ్ళు మీరే నా ప్రాణాలు, మీకోసమే నా జీవితం, మీరంటే నా 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 ప్రాణం. రాజకీయ నాయకులు చెప్పినట్టే, మీకోసం ప్రాణం ఇస్తా, మీకోసం అది చేస్తా, మీకోసం ఇది చేస్తా. ఒకవేళ ఏదైనా చారిటీస్ చేసినా, ఒకవేళ ఏమైనా సేవా కార్యక్రమాలు చేసినా ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి చేస్తారు. ఎందుకంటే సినిమాకి 40 కోట్లు 50 కోట్లు వచ్చి పడిపోతుంటాయి, ట్యాక్స్ కట్టాలి. సో ఇలా చారిటీస్ చేసి ట్యాక్స్లు ఎగ్గొడుతుంటారు. ఇవన్నీ నిజాలు.
కానీ యవ్వన దశలో ఇది ఏం అర్థం కాదు. మా ఓడి బొమ్మ, మీ ఓడా, మీ ఇంటి పేరా ఏంది, మీ అమ్మకు తమ్ముడా, మీ నాన్నకి మేనలుడా, ఏంటి మీ ఓడు, నీ రక్త సంబంధా, నువ్వెవడో తెలుసా అసలు అతనికి? కనీసం నీకు ఏదైనా అయిందంటే నేను చూడడానికి కూడా రాడు, నీకేం మంచి నేర్పించడు. ఎలా సిగరెట్ కాల్చాలో నేర్పిస్తాడు, ఎలా తాగాలో నేర్పిస్తాడు, ఎలా ఐటమ్ సాంగ్స్లో డ్యాన్సులు వేయాలో నేర్పిస్తాడు, ఎలా ఇతరులను కొట్టాలో నేర్పిస్తాడు. అదే హీరోయిజం అంటాడు. కొట్టడమే హీరోయిజం, కొట్టకపోతే హీరో కాదు. అంటే మీరు కూడా కొట్టడం నేర్చుకోండి అన్నట్టు. ప్రతి హీరో చేసేది అదే, ఆయన ఒక్కడే కదా, ప్రతి హీరో అంతే. చచ్చేంత వరకు మీరు ఫ్లెక్సీలు కట్టినా, చచ్చేంత వరకు మీరు పాలాభిషేకాలు చేసినా, చచ్చేంత వరకు మీరు వాళ్ళ చుట్టూ తిరిగినా, వాళ్ళ కోసం మీరు చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోయినా మీకు ఏమైనా ఒక్క రూపాయి ఉపయోగం ఉందా జీవితంలో అంటే? ఏం ఉండదు. కానీ యవ్వనం మొత్తం అక్కడే దారిపోస్తారు. ఎన్ని ఉచ్చుల్లో చిక్కుకుపోయారు చూడండి యవనస్తులు. మళ్ళీ వాళ్ళ గురించి గొడవలు, వాళ్ళ గురించి కొట్లాట్లు, ఆ హీరోకి అభిమానులకి ఈ హీరో అభిమానులకి పడదు, మళ్ళీ కొట్టు చచ్చిపోతుంటారు. వాళ్ళ గురించి వీళ్ళు బూతులు తిట్టుకుంటుంటారు, వాళ్ళు మాత్రం హ్యాపీగా బాగానే ఉంటారు, కలిసిమెలిసి మందు అవుతుంటారు. వీళ్ళు ఎక్కడ కొట్టు చచ్చిపోతుంటారు. ఇవన్నీ అవసరమా? నీ భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగమా? నీకంటూ సొంత బ్రతుకు లేదా? వాళ్ళదైనా బ్రతుకు నీది బ్రతుకు కదా? వాళ్ళైనా డబ్బులు సంపాదించుకోవడం నువ్వు సంపాదించుకోవా? వాళ్ళకైనా కుటుంబాలు ఉన్నాయి, నీకు లేవా? వాళ్ళకైనా పిల్లలు ఉన్నారు, నీకు లేరా? వాళ్ళ పిల్లలతో హాయిగా మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చక్కగా పిల్లలతో ట్రిప్పులు వేస్తుంటారు, భార్య బిడ్డలతో చక్కగా ఉంటారు వాళ్ళు. నువ్వో భార్యకు భోజనం పెట్టవు, తల్లికి భోజనం పెట్టవు, తండ్రికి భోజనం పెట్టవు, ఇంట్లో పట్టించుకోవు, పిచ్చోళ్ళ తిరుగుతావు, నేను అభిమాని అంటావు. ఎంతమంది యవనస్తులు తమ జీవితాలను ఎలా చిత్రం చేసుకుంటున్నారు, తమ జీవితాలను ఎలా పాడు చేసుకుంటున్నారు. ఇదా ఇలాగా వాడుకోవాలి నీ బలాన్ని? కాదయ్యా, ఇలా వాడుకోకూడదు నీ బలాన్ని. మళ్ళీ కావాలంటే తిరిగి రాని, వెనక్కి రాని నీ యవ్వన బలాన్ని ఎప్పటికప్పుడు ఒడిసి పట్టి ప్రతిరోజు దానిని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. నీటి ఎద్దడు వస్తున్నప్పుడు చొక్క ఒడిసి పట్టమని చెప్తున్నాయి ప్రభుత్వాలు మీకు. నీరు వృధా కాకుండా చూసుకోండి, ప్రతి చుక్క మీకు అవసరమే. అలాగే యవ్వన బలం కూడా ప్రతి క్షణం మనకు అవసరమే. దాన్ని ఒడిసి పట్టాలి, దాన్ని వాడుకోవాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే దేవుడు వ్రాయించినటువంటి ఒక అద్భుతమైన మాట విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం చదవండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం చదవండి. దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి ఒకసారి. రాత్రి ఇక్కడ చాలామంది బలము కలిగిన వాళ్ళు ఉన్నారు. మీ బలాన్ని పాడు చేసుకోకండి. మీ బలాన్ని అనవసరంగా ఎవరికో ఇచ్చి నాశనం చేసుకోకండి. మీ బలాన్ని దుర్వినియోగం చేసుకోకండి. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు అన్నాడు. అతని మీద దానిని మోపినవాడు ఎవరట? దేవుడే. యవ్వన కాలమున కాడి మోయి. ఏంటా కాడి? ఏంటయ్యా కాడి? నీ మీద ఒక భారం పెట్టాడు దేవుడు. ఆ భారాన్ని మోయి. ఆ భారం ఏంటో తెలుసా? ఇతరులను రక్షించు, నిన్ను నువ్వు రక్షించుకో. నిన్ను నువ్వు రక్షించుకో, నీతో పాటుగా ఇతరులను కూడా రక్షించు. నువ్వు మంచి మార్గంలో వెళ్ళు, నీతో పాటు ఇతరులను కూడా మంచి మార్గంలో తీసుకుని వెళ్ళు. నీ రూపాయి పాడు చేయకు, కొర్నేలిలా సహాయం చేయి. యోబులా ఇతరులకు జాలి చూపించి, దయ చూపించి, పిల్లల్ని ఆదుకో, లేని వాళ్ళని ఆదుకో, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకో. ఒక మనిషిగా పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో వెలుగొంది చూపించు. ఇదిరా జీవితం అంటే అని 10 మంది నిన్ను చూసి మెచ్చుకునేలా బ్రతుకు. అరే ఇదిరా బ్రతుకంటే 100 మంది కోసం ఆలోచిస్తున్నాడు, 50 మంది కోసం ఆలోచిస్తున్నాడు, 20 మంది కోసం ఆలోచిస్తున్నాడు, 10 మంది కోసం ఆలోచిస్తున్నాడు, కనీసం ఒక్కడి కోసమైనా ఆలోచిస్తున్నాడు. వాళ్ళ జీవితాలను ఉద్ధరించడానికి ప్రయాసపడుతున్నాడు, వాళ్ళ జీవితాన్ని నిలబెట్టడానికి, కట్టడానికి ప్రయాసపడుతున్నాడని నీ గురించి ఉన్నతంగా చెప్పుకునేలా బ్రతుకు. నీ యవ్వన బలాన్ని సక్రమంగా వినియోగించుకో. ఇతరులను రక్షించుట నిన్ను నీవే రక్షించుకొనుట. అందుకే యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. దానిని అతని మీద మోపినవాడు దేవుడే. దేవుడే మోపాడు. నువ్వు ఆ పని చెయ్యాలి నాయనా. నీ మీద నేనే మోపుతున్నా నీ భారాన్ని. నీకు బలాన్ని ఇచ్చిన వాడను నేనే, నీకు బ్రతుకునిచ్చిన వాడను నేనే, నీకు జీవితాన్ని ఇచ్చిన వాడను నేనే, ఈ దశలో నిన్ను నిలబెట్టిన వాడను కూడా నేనే. అలా నిలబెట్టిన నేనే చెప్తున్నాను, ఈ దశను జాగ్రత్తగా వాడుకో.
అలా కాదు ప్రభువా, మరి ఈ చుట్టూ ఉన్న వాతావరణం, సామాజిక పరిస్థితులు, నా చుట్టూ ఉన్నటువంటి మనుష్యులు నాకు లేనిపోనివన్నీ నూరిపోసేశారు ప్రభువా. నేను నా మెదడు పాడు చేసేసుకున్నాను, నేను నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, వ్యసనాలకు లోనైపోయాను, నా బ్రతుకులో నా బలాన్ని పాడు చేసుకుని ఎన్నో ఉచ్చుల్లో చిక్కుకుపోయాను. మరి వీటి నుంచి విడుదల పొందటం ఎలా ప్రభువా అని అడుగుతావేమో. అలా అడిగితే దానికి కూడా సమాధానం చెప్తున్నాడు చూడు. కీర్తనల గ్రంథం 119 కీర్తన 9వ వచనం. కీర్తనల గ్రంథం 119 కీర్తన 9వ వచనం. దానికి కూడా సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు. మన చొక్కకి మట్టి అంటుకుపోయింది, చొక్కకు బురద అంటుకుపోయింది. ఏం చేస్తాం? చక్కగా డిటర్జెంట్ వేసి నీళ్లు పెట్టి దాన్ని ఉతికేస్తాం. అప్పుడు ఆ చొక్క మళ్ళీ మొదటి స్థితికి వచ్చేస్తుంది. ఆ బురద చొక్కాను విడిచిపుని వెళ్ళిపోతుంది, శుద్ధి అయిపోతుంది. మరి నడత శుద్ధి అవ్వాలంటే ఎలా? నడత పాడైపోయింది, యవ్వనస్తుల నడత పాడైపోయింది. యవ్వన దశ కలంకంతో నిండిపోయింది, యవ్వన దశ కల్మషంతో నిండిపోయింది. యవ్వనస్తులు తమ జీవితాన్ని సక్రమంగా వాడుకోవట్లేదు, యవ్వనస్తులు తమ జీవితాన్ని సరిగా వినియోగించుకోవట్లేదు. ఇలా దుర్దశలోనికి వెళ్ళిపోతున్నటువంటి యవ్వనస్తులారా, ఎలా మీ యవ్వన నడతల్ని శుద్ధిపరుచుకోవాలి అని అంటే చెప్తున్నాడు అక్కడ. నీ మాటలను బట్టి, దేవుని ఆజ్ఞలను బట్టి, దేవుని హితబోధను బట్టి, దేవుని ఆరోగ్యకరమైన బోధ మన హృదయాలలోనికి వెళ్ళటాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు. యవ్వనస్తులకు బుద్ధిని జ్ఞానమును కలుగజేయు సామెతలు అంటాడు. యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు అంటాడు. ఈ దశ గురించి ఆయన ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడు. ఓ స్త్రీ పురుష యవ్వన జనాంగమా, ఇదే ఇంపార్టెంట్ పునాది దశ, చాలా బలమైన దశ, ఒక స్కెలిటన్ లాంటిది. మన శరీరానికి ఎముకల గూడు ఎంత శక్తివంతమైనదో, మన శరీరం మొత్తం నిలబడడానికి ఒక స్కెలిటన్ ఎలా ఉపయోగపడుతుందో, అలాంటి స్కెలిటన్ లాంటి దశ యవ్వన దశ. ఈ యవ్వనాన్ని ఎంత చక్కగా వాడుకోవాలి. యేసుప్రభు వారు ఏ కాలంలో పనిచేశాడు ఈ నేల మీద? భూమి మీద ఆయన మరణించే సమయానికి యేసుక్రీస్తు ప్రభు వారి వయస్సు పరంగా చూస్తే ఈరోజు మాట్లాడుతున్న నాకంటే ఇంకా చిన్న వయసులో, దాదాపు 30 ఏళ్ల ఈడులోనే ఆయన సువార్త పనిలో అడుగుపెట్టేశాడు. దాదాపు అదే సమయంలో ఆయన కొంతకాలానికి మరణించాడు. చాలా తక్కువ వయస్సులో, చాలా చిన్న వయస్సులో. యేసు ప్రభు వారు అనగానే మన ఊహల్లో పెద్ద వ్యక్తిలాగా, ముసలి వ్యక్తిలాగా ఊహించుకుంటాం. ఆయన ముసలి ఆయన అయ్యాక చేయలేదు, ఆయన చేయాల్సింది. మంచి యవ్వన దశలో చేశాడు ఆయన. యవ్వన దశలో తన కార్యాన్ని పూర్తి చేశాడు. యవ్వన దశలో ప్రపంచాన్ని రక్షించడానికి తన ప్రాణం పెట్టాడు. యవ్వనస్తుడు, కుర్ర వయసులో ఉన్నాడు ఆయన, మంచి యంగ్స్టర్ ఆయన. ఉడుకు రక్తం ప్రవహించే వయస్సు పవిత్ర రక్తంగా మార్చి దాన్ని చిందించాడు. మనం దాన్ని ఉడుకు రక్తం అంటాం, ఆయన పవిత్ర రక్తంగా చిందించాడు, పరిశుద్ధ రక్తంగా చిందించాడు. ప్రపంచ మానవాళి కోసం యవ్వన దశలో తన ప్రాణం పెట్టిన మహనీయుడు. వృద్ధుడు కాదు ఆయన, మంచి యవ్వనంలో తన ప్రాణాన్ని కోల్పోయాడు. మంచి యవ్వనంలో అనేక మందికి మార్గదర్శిగా నిలబడ్డాడు. మంచి యవ్వనంలో తన పవిత్ర జీవితాన్ని ప్రపంచ మానవాళికి ఒక పాఠంగా నేర్పించాడు. మంచి యవ్వనంలో తనను కాపాడుకొని చూపించాడు. తన పరిశుద్ధత ద్వారా మనందరికీ జీవితాన్ని ధారపోశాడు. అలాంటి గొప్ప రక్షకుడైన క్రీస్తు దేవుడు తనకు అనుగ్రహించిన ఆ యవ్వన బలాన్ని అంత చక్కగా వాడుకుంటే మరి మన పరిస్థితి ఏంటి ప్రియులారా? మనం ఆయన్ని నమ్ముకున్నాం, ఆయన్ని వెంబడిస్తున్నాం, ఆయన్ని అనుసరిస్తున్నాం. ఇక్కడ ఇన్ని వేల మంది రోజు వచ్చి కూర్చున్నారు. మనం అనుసరిస్తున్నది ఆయన్నే, మనం వెంబడిస్తున్నది ఆయన్నే. మరి ఆయన నేర్పించిన బోధ, ఆయన నేర్పించిన మాటలు, ఆయన మన దశలు ఎలా దశల వారీగా నేర్పిస్తున్నాడు. నిన్న ఒక దశ అయిపోయింది, ఈరోజు ఒక దశ అయింది. రేపటి దశ గురించి రేపు మాట్లాడుకుంటాం. ఆ దశలో ఏం చేయాలన్నది, ఈరోజు ఈ దశలో ఏం చేయాలన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. రాత్రి అయిపోతే పగలు, పగలైపోతే రాత్రి, బాల్యం అయిపోతే యవ్వనం, యవ్వనం అయిపోతే వృద్ధాప్యం. మళ్ళీ రావివి. రాత్రి పోతే పగలు వస్తుందేమో, పగలు పోతే రాత్రి వస్తుందేమో. బాల్యం పోతే మళ్ళీ రాదు, యవ్వనం పోయినా మళ్ళీ రాదు. జీవితం ఎలా ఉండాలో ఈ రాత్రి డిసైడ్ అయ్యి వెళ్ళండి. మంచిగా ప్రసంగం చేశారండి, చక్కగా విన్నామండి, బాగా చెప్పాడండి మా అన్నయ్య వచ్చి అని అనకండి. మీ పొగడ్తలు కాదు కావాల్సింది, మీ చప్పట్లు కాదు కావాల్సింది. మీరు నిలబడాలి ప్రభు కోసం. మీరు జాగ్రత్తగా వాడుకోవాలి మీ యవ్వనాన్ని.
మీ యవ్వన బలాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, మీ యవ్వన బలాన్ని పాడు చేసుకోకూడదు. రాజా నీ యవ్వన బలాన్ని స్త్రీలకి ఇయ్యకము అంటుంది తల్లి. రాజైన లెమూయేలు, నీ యవ్వన బలాన్ని ఎవరికి ఇవ్వకు? స్త్రీలకు ఇవ్వకు. అదొద్దు, అదొక వ్యసనం, అది ఆ జారత్వం వద్దు, ఆ వ్యభిచారం వద్దు, అలా చెయ్యొద్దు. జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. వద్దు. సక్రమంగా వాడుకో, యథార్థంగా వాడుకో, నీతిగా వాడుకో, ఉన్నతంగా వాడుకో. అదే నీకు ప్రొటెక్షన్. అది పాడు చేసుకుంటే మళ్ళీ రాదని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, రాత్రికాల సమయంలో మీరు విన్న మాటలు, ప్రతి మాట మీ మంచి కోసం చెప్పాను, నా మంచి కోసం కాదు. నేను మళ్ళీ అదే మీకు చెప్తున్నాను. ఒక సినిమా హీరో మీకు మేలు చేయడు, ఒక రాజకీయ నాయకుడు మీకు మేలేం చేయడు. కానీ ఒక సేవకుడు మీ ఆత్మీయ జీవితాన్ని వెలుగొందేలా తీర్చిదిద్దగలడు. ఇంతసేపు మాట్లాడుతున్నామంటే కేవలం మీ మంచి కోసమే. ఇందులో ప్రతి మాట మీకు ఉపయోగపడేది తప్ప మాకు ఉపయోగపడేదేం కాదు. ఇప్పటివరకు మీరు విన్న ప్రతి మాట మీ ఆత్మీయ జీవితాన్ని ఉద్ధరించేదే, మీ బ్రతుకుల్ని తీర్చిదిద్దేదే. మీరు మనస్ఫూర్తిగా వాటిని అంగీకరిస్తే మీ బ్రతుకులు ఎంత బాగుంటాయో. అనేక మందికి మీరు మార్గదర్శకంగా ఉంటారు, అనేక మంది జీవితాలను మీరు ఉద్ధరించేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ దశలో నుంచి మనం వెళ్ళిపోయాక అయ్యో నేను వాడుకోలేకపోయాను అని ఏడిస్తే మరలా తిరిగి రాదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నాడని నేను నమ్ముతున్నాను బలంగా. ఆయన బలమైన వాక్కులు మీ హృదయాన్ని తాకితే ఈ రాత్రి మీ హృదయాన్ని ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో కుమ్మరించండి. మీ యవ్వన దశను ఆయనకు అనుకూలంగా మలుచుకుని, ఆయన ఇచ్చినవాడు ఆయన, ఆయన కాకపోతే ఎవరు మనకి ఇవ్వలేరు. ఆయనకు విలువనిస్తూ, ఆయన మాటలకు విలువనిస్తూ మీ జీవితాన్ని ఉద్ధరించుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, బలమైన దశలో ఉన్నటువంటి మీ పిల్లలు తమ బలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోగలిగే శక్తినివ్వండి తండ్రి. ప్రతి ఆలోచనను మీరు స్థిరపరచండి తండ్రి. నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా తండ్రి మీ యొక్క ఆలోచనలో కొనసాగటానికి సహాయం చేయమని, రేపు చివరి రోజు ఇంకా ఘనంగా జరిగించమని, మీ సహాయం అనుగ్రహించమని, పిల్లలు ప్రయాణమై వెళ్ళబోతూ ఉండగా క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చమని, రేపటి దినాన మరలా ప్రతి ఒక్కరిని ఇక్కడ తోడుకొని వచ్చి విలువైన మీ వాక్కులతో అందరి హృదయాలు నింపమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.